చెన్నూరులోని బీఆర్ఎస్ మీటింగ్ లో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విష ప్రచారం చేయడమే కాక దుర్భాషలాడటంతో చంద్రాయనగుట్ట నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేటీఆర్ పై చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చంద్రాయనగుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జి బోయ నాగేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరంలో మీ ప్రభుత్వం అభివృద్ధి ఏం చేసిందని అర్థం చేసుకోవాలని అన్నారు. అమాయకమైన ప్రజల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను జీర్ణించుకోలేక ప్రభుత్వంపై బురద చల్లేది నేర్చుకున్నారని అన్నారు. मैं शब्बीर खान चंद्रागुट्टा कॉन्स्टिट्यूंसी से, ये हमारे भोया नरेश साहब इंचार्ज की सदारत में हैं। मैं केटीआर को खुले लफ्ज़ों में ये वाज़े कर दे रहा हूँ कि पॉलिटिक्स को पॉलिटिक्स के तरह से करो, सियासत को सियासत के जैसा करो। आप पर्सनल जाएंगे, किसी के लिए गैर गलत इस्तेमाल करेंगे लफ्ज़, तो उसके लिए आपको अच्छा नहीं होगा। मैं केटीआर को वार्निंग दे रहा हूँ यहाँ से, चंद्रागुट्टा तेलंगाना से, कि रेवंत अन्ना के लिए अगर गलत लफ्ज़ इस्तेमाल करेंगे तो केटीआर का पूरा घेराव करूंगा और केटीआर का रोडों पे निकलना मुश्किल कर दूंगा। कि एक रेवंत अन्ना एक स्टेट का चीफ मिनिस्टर है, उनका एक इज्जत और एक सम्मान होती, मान मर्यादा में हद अदब में रह के बात करो। अगर आप पॉलिटिक्स करना है, सियासतदान है, आप एक लीडर की तरह बात करो, ना कि एक टपोरी की तरह बात करो। आप रेवंत अन्ना तक अगर जाएंगे आप, तो पहले हम यूथ है चंद्रागुट्टा में, यहाँ पे पूरे तेलंगाना में रेवंत अन्ना के चाहने वाले लोग, ऐसा बेहतरीन सीएम है रेवंत अन्ना के, गरीबों के लिए किसानों के लिए लड़ने वाला सीएम है वो। आप उनके लिए गलत बात करेंगे, गलत लफ्ज़ इस्तेमाल करेंगे तो आपका पूरा घेराव होगा, आपका रोडों पे निकलना मुश्किल हो जाएगा। నిన్న కేటీఆర్ గారు, సిరిసిల్ల ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిపై చెన్నూరులో బీఆర్ఎస్ మీటింగ్లో విష ప్రచారం చేయడమే కాకుండా అదేవిధంగా దుర్భాషలు ఆడడం కూడా జరిగినది. కేటీఆర్ గారికి సూటిగా సమాధానం అడుగుతూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉండే ఏం చేసిండ్రు అనేది ప్రజలకు తెలిసే మిమ్మల్ని గద్దె దించడం జరిగినది. ఇంకా ఎందుకు మీకు ఈ విధమైన ఇంకా ఆ ఓటమి బారి నుంచి ఇంకా మీరు తట్టుకోలేక ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద విరుచుకుపడడం, అదేవిధంగా మా సహచర మంత్రివర్గుల అందరి మీద కూడా మీ యొక్క ఏదైతే విషయం కక్కుతూ ఉన్నారో, దయచేసి కేటీఆర్ గారికి చంద్రాయనగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం తరపున వారికి సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు 10 సంవత్సరాల నుండి ఏం చేసిండ్రు అభివృద్ధి ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడాలి. అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి రారు. సరే ఇంకేదన్నా మాట్లాడదాము అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీకు కబురు పెట్టినా కానీ కూడా దానికి కూడా మీకు చేత కాదు. మీకేం చేతనవుతుంది? అమాయకమైన ప్రజల దగ్గరికి పోయి మేము చేసే పనులని మార్చి ప్రభుత్వం మీద బురద జల్లడానికి మాత్రమే మీకు వస్తుంది. మీరు 10 సంవత్సరాలు నేర్చుకున్నది ఇది. 10 సంవత్సరాలలో అట్లా మీరు ఎవరైనా డెవలప్ చేసిండ్రా అంటే కవితమ్మను డెవలప్ చేసిండ్రు, హరీష్ అన్నను డెవలప్ చేసిండ్రు, సంతోష్ రావును డెవలప్ చేసిండ్రు, మీరు డెవలప్ అయ్యిండ్రు తప్ప ప్రజలు ఏ కోణంలో ఉన్నారని చెప్పి ఏ రోజన్నా తిరిగిన ముఖాలు మీ ఉన్నాయా? ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచి ఆహార నిశలు 18 గంటలు పనిచేస్తా అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి మీద ఈరోజు మీరు ఏ విధంగా విషయం కక్కుతున్నారు అనేది ప్రజలే తేల్చుకుంటారు. అసలు మీకు సిగ్గు అనిపిస్తలే? కంటోన్మెంట్లో మీ బతికేమైంది? హుజూరాబాద్లో మీ బతికేమైంది? సర్పంచ్ ఎలక్షన్లలో మీ బతికేమైంది? రాబోయే రోజులలో కూడా మున్సిపల్ ఎలక్షన్లు కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ, రాబోయే స్థానిక ఎలక్షన్లు కానీ, ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్దే గెలుపు. మీకు సూచన చేస్తూ ఉన్నాం. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకత్వం, కార్యకర్తలు ఎవరు కూడా సహించరు. మీ మీద ఈరోజు చంద్రాయనగుట్ట నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ తరపున అందరి నుంచి కూడా కంప్లీట్ బుక్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఖచ్చితంగా తగిన శాస్తి నీకు ఉంటుందని చెప్తా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. దయచేసి మాట్లాడే ముందు ఆచితూచి నేర్చుకోండి. ఒక ఐటీ మినిస్టర్గా ఉండి ఇలా ప్రజలకు మీరు ఇదే సమాధానమా చెప్పేది? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీ ఇద్దరికి కూడా ఖబర్దార్. దయచేసి అందరికి కూడా
మంచి జరగాలంటే ప్రభుత్వానికి సహకరించండి, అందరం కలిసి పని చేద్దాము.